స్వీయ నిర్మాణంలో సమంత అతిథి పాత్ర పోషించిన చిత్రం శుభం. గవిరెడ్డి శ్రీనివాస్, శాలిని, శ్రియా కొంతం, చరణ్ పేరి తదితర వర్ధమాన నటులతో దర్శకుడు ప్రవీణ్ కాన్రేగుల తెరకెక్కించిన శుభం సినిమా మంచి టాక్ను సొంతం చేసుకుంది. ఈ హారర్ కామెడీ మూవీ ఈ నెల 9వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. అయితే నిన్న నిర్వహించిన సక్సెస్ ఈవెంట్లో సమంత సహా టీం పాల్గొని సందడి చేసింది. సమంత మాట్లాడుతూ, ప్రొడక్షన్ వైపు ఇంత ధైర్యంగా ఎలా వచ్చేశానా అని ఇటీవల అనుకున్నా. నిర్మాతలు ఎందుకు వరుసగా సినిమాలు చేస్తారో ఇప్పుడు అర్థమైంది. ప్రేక్షకుల ముఖంపై చిరునవ్వులు చూడడమే అందుకు కారణం. విద్యార్థి దశలోని సమ్మర్ హాలిడేస్ నాకు గుర్తొచ్చాయి. మా కోసం అమ్మ ఎంత కష్టపడిందో ఇప్పుడు తెలిసొచ్చింది. పిల్లలు నిరుత్సాహపడకూడదు, సినిమాకి తీసుకెళ్లాలి అని పరితపించేది. మేం థియేటర్లో సినిమా చూడడం, పాప్కార్న్ కోసం సోదరుడితో గొడవ పడడం, చూసిన సినిమా గురించి చర్చించుకోవడం ఇవన్నీ నిన్న జరిగినట్టుగా ఉంది. నాటి జ్ఞాపకాలను ఫ్యామిలీ ఆడియన్స్ కోసం రీక్రియేట్ చేయాలనిపించింది. ఆ లక్ష్యంతోనే ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ నెలకొల్పా. ఓ నటిగా జీవితం హ్యాపీ, మరోవైపు సెల్ఫిష్, సెట్స్కు ఆఖరిగా వచ్చి ముందుగా వెళ్ళిపోవడం. ఇక్కడ నవ్వుతూ సమంత ఓ విషయం కూడా చెప్పింది. నటిగా అయితే జీవితం ఖుషీగా ఉంటుంది, మరోవైపు షెల్ఫిష్గా కూడా ఉంటుంది. సెట్స్కి ఆఖరిగా వచ్చి ముందుగా వెళ్ళిపోతామన్నారు. సినిమా రివ్యూల్లో నాకు సంబంధించిన విషయాన్నే ముందుగా చదువుతా, అది కూడా స్వార్థం. కానీ నిర్మాతగా మారాక అభిప్రాయం మారింది అన్నారు. నేను ప్రమోషన్స్లో మాత్రమే పాల్గొన్నా. సినిమా పనులన్నీ టీం చూసుకుంది. ప్రేక్షకుల ఆదరణ, ప్రశంసలు వారికే. నా కో ప్రొడ్యూసర్స్ రాజ్, హిమాక్ ట్రాలాలాకు వెన్నెముక లాంటి వారు. ప్రవీణ్ టీం ప్లేయర్, ఇగోలేని వ్యక్తి. అతడి విషయంలో గర్వపడుతున్నా. మేమెంత కష్టపడినా ప్రేక్షకులకు సినిమా నచ్చితేనే విజయం అందుకుంటుంది. శుభం విషయంలో తెలుగు ఆడియన్స్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నిర్మాతగా తొలి అడుగులు వేస్తున్న నాకు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ సపోర్ట్ చేసింది. సురేష్ బాబు కుటుంబ సభ్యుడి లాంటి వారు. ఈ సినిమా గురించి ఏం అడగకుండానే చేసేద్దాం అని భరోసా ఇచ్చారు. నా ఫ్యాన్స్, నా టీం లేనిదే నేను లేని అని సమంత అన్నారు.